నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానమై ఉన్న ప్రాజెక్టు ఇది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. ప్రమాదం అంటే మామూలు చిన్న చితకా ప్రమాదం కాదు. ప్రమాదం ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నించేలాగైతే తయారైంది. అతిపెద్ద రంధ్రం, దీన్ని సాగునీటి పరిభాషలో అయితే ప్లంజ్ పూల్ అంటారు. అతిపెద్ద రంధ్రం ప్రాజెక్టు పునాదుల వరకు వెళ్ళింది. దీనిని ఇప్పుడు అత్యంత వేగంగా సరిచేయకపోతే, లేకపోతే దీనికి వెంటనే సరైన చర్యలు తీసుకుని ఆ రంధ్రాన్ని మరింత ముందుకు వెళ్ళేలాగా, ప్రాజెక్టు పునాదిని మొత్తం నాశనం చేసేలాగా కట్టడి చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించి అతిపెద్ద విషయం అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియో ప్రత్యేకంగా అందుకే చేస్తున్నాను. శ్రీశైలం ప్రాజెక్టు అనేది 1960లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది. 1981లో అధికారికంగా అయితే ప్రారంభించబడింది. మొదట దీన్ని సాగునీటి తాగునీటి ప్రాజెక్టు కాకుండా ఓన్లీ జల విద్యుత్ కేంద్రంగా అయితే చేయాలని అయితే దీన్ని మొదలుపెట్టారు. సో 1985 నాటికి 12 గేట్లను అమర్చారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అప్పటి నుంచి సేవలు అందిస్తూ ఉంది. సో కుడి విద్యుత్ కేంద్రం ఏమో ఆంధ్రప్రదేశ్కు, ఎడమ విద్యుత్ కేంద్రం ఏమో తెలంగాణకు సంబంధించి విభజనలో జరిగింది. సో ఇప్పుడు వచ్చిన ముప్పు ఏంటి శ్రీశైలం ప్రాజెక్టుకు అంటే, శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే నుంచి, అంటే ప్రాజెక్టు అవతల నుంచి స్పిల్వే మీదుగా నీరు ఇలా పడి మొత్తం ఆ కింద పడే భాగంలో, దానిని ఆప్రాన్ అంటారు. మొత్తం ఒకేసారి ఇలా పడి మళ్ళీ నదిలోకి వెళ్ళదు, కింద ఆప్రాన్ మీదుగా నదిలోకి వెళ్తుంది. సో ఈ ఆప్రాన్కు పక్కనే ఉన్న భాగంలో ఈ ప్లంజ్ పూల్ అంటే అతిపెద్ద రంధ్రం అయితే పడింది. ఇది 1987-88 నుంచి మెల్లగా మొదలై ఇప్పుడు 120 మీటర్లు పైబడి, సుమారుగా 148 అంటున్నారు నిపుణులు, 148 మీటర్ల వరకు వెళ్ళింది. ఇది ఈ రంధ్రం అనేది చాలా దిగువకు వెళ్ళిపోయింది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి పునాదులను ఇది ప్రభావితం చేసేలాగా అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి అర్జెంటుగా మనం నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం ప్రాజెక్టు నాశనం అయ్యే అవకాశం ఉంది అని అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అయితే చెప్తున్నారు. అజయ్ కుమార్ జైన్ గారు, ఆయన బృందం ఇప్పటికే వచ్చి చూసి ప్రాజెక్టు పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే ఖచ్చితంగా దీనికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. డ్యామ్ యొక్క భద్రతకే పూర్తి స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అయితే తేల్చి చెప్పారు. సో ఇప్పుడు దీనికి అర్జెంటుగా రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే సాగునీటి సంఘం నిపుణులు, అధికారులు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీశైలం డ్యామ్ యొక్క భద్రత, లేకపోతే శ్రీశైలం డ్యామ్ యొక్క మరమ్మతులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వెంటనే దీని మీద అయితే చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్లంజ్ పూల్ను ఇంకా ముందుకు వెళ్లకుండా అప్పుడు గతంలోనే ఒక 60 సిలిండర్లు అంటే కాంక్రీట్ సిలిండర్లను అమర్చారు, కానీ ఆప్రాన్ పక్కనే అవి ఒక్కొక్కటి కరిగిపోతూ వచ్చినాయి. ఇప్పుడు 20 వరకు పోయినాయి, ఇంకా 40 ఉన్నాయి. అవి ఆ ప్లంజ్ పూల్ని అరికట్టే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. సో కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలి? ఈ ప్లంజ్ పూల్ అనేది మొత్తం దిగువ వరకు వెళ్ళిపోయి మొత్తం ప్రాజెక్టు యొక్క భద్రతను, లేకపోతే ప్రాజెక్టు యొక్క పునాదిని నాశనం చేసే వరకు మనం చూడకుండా దీనికి వెంటనే ఏం చేయాలి అనే దాని మీద అయితే ఖచ్చితంగా కసరత్తు జరగాలి. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని దీనికి వెంటనే నిధులు మంజూరు చేసి వెంటనే మరమ్మతు చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు అతిపెద్ద వరద వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో కడితే అప్పట్లో వచ్చిన వరద 26 లక్షల క్యూసెక్కులు వచ్చింది పైనుంచి వరద. తుంగభద్రకు వరదలు రావడం, ఆ వాటర్ ఇటు రావడం, అలాగే పైనుంచి భారీగా వర్షాలు పడడంతో 26 లక్షలు క్యూసెక్కులు వచ్చింది. ఒకానొక టైంలో అయితే నేను జర్నలిజం స్టూడెంట్గా ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు చెప్పింది ఏంటంటే, ఒకానొక సమయంలో ప్రాజెక్టు పైనుంచి కూడా వరద నీరు ప్రవహించింది. 2009 అక్టోబర్ 2న అత్యంత భయంకరమైన రోజు ప్రాజెక్టుకి అని చెప్పారు. సో అప్పట్లోనే చాలా ప్రాజెక్టు భద్రత ఏమవుతుందని భయపడిన పరిస్థితుల్లో ప్రాజెక్టు తట్టుకుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ ప్లంజ్ పూల్ అనేది చాలా అతివేగంగా ఆ రంధ్రం నీటి ఒత్తిడికి ఎక్కువై పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళి పునాది వరకు వెళ్ళి పునాదిని కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో వెంటనే దీనికి సంబంధించి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే సుమారుగా 13 లక్షల ఎకరాలకు, అలాగే కొన్ని జిల్లాలకు అవసరమైన తాగునీరు అందిస్తుంది శ్రీశైలం. ఇటువైపు చెన్నై కూడా తాగునీరు అందించే
తెలుగు గంగా ప్రాజెక్ట్ కూడా దీని మీద ఆధారపడి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ అతిపెద్ద ప్రాజెక్టును భద్రతా పరంగా వెంటనే పరిరక్షించకపోతే చాలా కష్టం. సో ఈ అతిపెద్ద అంశాన్ని ఒకసారి మన వ్యూయర్స్ దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకొచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ శ్రీశైలం డ్యామ్ విషయంలో మీ అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.